ఒక అడవిలో చెట్టు మీద ఒక తుని పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుండేది. అది ప్రతిరోజు ఆహారం కోసం బయటకు వెళ్తూ తన పిల్లలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్తుండేది. ఆ చెట్టు క్రిందకు ఒక నక్క విశ్రాంతి తీసుకోవటం కోసం రోజు వస్తుండేది. దాని చూపు తుని పక్షి పిల్లల పైన పడుతుంది. అది ఒకరోజు తుని పక్షి బయటకు వెళ్ళగానే దాని పిల్లలను మాటల్లోకి దించుతుంది. అప్పటి నుండి తుని పక్షి బయటకు వెళ్ళగానే నక్క తుని పిల్లలకు మంచి మంచి ముచ్చట్లు చెబుతూ నవ్విస్తూ ఉండేది. రాను రాను నక్క రావటం కాసేపు ఆలస్యమైతే తుని పిల్లలు భరించలేకపోయేవి. ఒకరోజు నక్క, చూడండి బుజ్జి పిల్లలు, రోజు మీరిద్దరూ చెట్టు పైన, నేను చెట్టు క్రింద ఎంతసేపని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం చెప్పండి. అందుకని మీరు కూడా కిందకు రండి. చక్కగా మనం ముగ్గురం అడవిలో వింతలు విశేషాలు చూసొద్దాం అంటుంది నక్క. తుని పిల్లలు సరేనని చెప్పి చెట్టు దిగి క్రిందకు వస్తాయి. అప్పటి నుండి తుని పక్షి బయటికి వెళ్ళగానే నక్క చెట్టు దగ్గరికి రావటం, తుని పిల్లని తీసుకుని బయటికి వెళ్ళటం చేస్తుండేది. ఒకరోజు నక్క తుని పిల్లలిద్దరినీ తీసుకొని ఎవరూ లేని ఒక చోటుకు తీసుకువెళ్ళటం చూసిన ఒక ఉడత ఏం జరుగుతుందోనని నక్కను వెంబడిస్తూ వెళ్తుంది. ఎప్పటి నుండో తుని పిల్లలిద్దరినీ చంపి తిందామనుకున్న నక్క వాటి రెంటిని ఒక చోటుకు తీసుకువెళ్ళి చంపి తినేస్తుంది. అది చూసిన ఉడత వెంటనే తుని పక్షి ఉంటున్న చెట్టును వెతుక్కుంటూ వస్తుంది. ఉడత వచ్చేసరికి తన పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో తుని పక్షి కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన ఉడత, నీ పిల్లల కోసమేనా ఎదురు చూస్తున్నావు? ఇంకా ఎక్కడున్నారు నీ పిల్లలు? ఆ మాయదారి నక్క నీ పిల్లలిద్దరినీ మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి చంపి తినేసింది అంటూ తను చూసిన విషయం మొత్తం తుని పక్షికి చెబుతుంది ఉడత. అది విన్న తుని పక్షి గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పటి నుండి తన పిల్లల్ని పొట్టన పెట్టుకున్న నక్కను ఎలా చంపాలని ఎదురు చూస్తూ నక్కను వెంబడిస్తూ ఉంటుంది తుని పక్షి. ఇలా ఉండగా ఒకరోజు స్నేహితులైన పెద్ద పులి, చిరుతపులి ఆహారం కోసమని అడవిలో వెతుక్కుంటూ ఉంటాయి. వాటికి ఒక చోట ఒక కుందేలు కనపడటంతో చిరుతపులి, పెద్ద పులి రెండూ కలిసి కుందేలును చంపేస్తాయి. కుందేలు చిన్నగా ఉండటంతో చిరుతపులి, పెద్ద పులి వాటాలు పంచుకోవటం దగ్గర గొడవ పడుతూ ఉంటాయి. అవి రెండు గొడవ పడటం చూసిన నక్క కుందేలును తిందామని మెల్లగా కుందేలు దగ్గరికి వస్తుంది. ఎప్పటి నుండో నక్కను వెంబడిస్తున్న తుని పిచ్చుక ఆలస్యం చేయకుండా, పులిమామలు, మీ గొడవలో మీరున్నారు. ఈలోపు ఆ జిత్తులు మారి నక్క కుందేలును తినాలని చూస్తుంది అంటూ తుని పిచ్చుక చెప్పటంతో అసలే ఆకలి మీదున్న చిరుతపులి, పెద్ద పులి నక్క మీద దాడి చేసి చంపేస్తాయి. తరువాత అవి రెండు, కుందేలు మనిద్దరికి సరిపోలేదనే కదా మనం గొడవ పడుతున్నాము. ఇప్పుడు ఈ నక్కను కుందేలును చెరుసగం పంచుకొని తిందాం అంటూ తినటం మొదలు పెడతాయి చిరుతపులి, పెద్ద పులి. అది చూసిన తుని పక్షి తన పిల్లలు తనకు దూరమైనందుకు బాధగా ఉన్న నక్కపై పగ తీర్చుకున్నందుకు సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.